బావా, ఏంటి ఈ సమయంలో మాతో మీకేం పని? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నీకోసం ఒక బహుమతిని తీసుకొచ్చాను బావా. నాకు మొదటి శాలరీ వచ్చింది. దాంతో నీకు డ్రెస్ తీసుకుని వచ్చాను. అందరికీ తీసుకుని రావాలనే ఆశ నాకుంది, కానీ ఎవరూ తీసుకోరనే భయం ఉంది. ఎందుకంటే నా చేత్తో ఏదిచ్చినా అందరికీ చేదుగానే ఉంటుంది. తీసుకో బావా, జరిగినవి మనసులో పెట్టుకుని నిరాకరించొద్దు. ఎలా తీసుకుంటాననుకున్నావు? ఎలా అంగీకరిస్తాననుకున్నావు? ఆస్తులు పోగొట్టావు, మా పరువులు పోగొట్టావు, మా ఇల్లు పోగొట్టావు. ఇప్పుడొచ్చి ప్యాంట్లు షర్ట్లు బహుమతిగా ఇస్తే సంతోషంగా తీసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? అవసరం లేదు, తీసుకొని పో. లేదా దారిలో రోడ్డును పోయే ఏ దానయ్యకో ఇచ్చుకో. అది కాదు బావా. అంటే బట్టలు కొనుక్కోడానికి కూడా నాకు గతి లేదని ఈ విధంగా నా పరిస్థితిని నాకెత్తి చూపిస్తున్నావా? ఎందుకు బావా ప్రతి దాన్ని నెగటివ్ గా తీసుకుంటావు? నేనన్నది నిజం కాదా? ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకుండా బయటికి పో. బావా, మళ్ళీ ఎందుకు వచ్చావు? పెళ్ళైన కొత్తలో నువ్వు నాకొక చీరని తీసుకొచ్చావు. అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామో నీకు గుర్తుందా?